కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా తరచూ హాస్టళ్లలో ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు చోటు చేసుకుంటున్నాయని, అయినప్పటికీ అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ కృష్ణ అన్నారు. ఏబీవీపీ కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతుందని ఆరోపించారు. పేద మధ్యతరగతి విద్యార్థులు ప్రభుత్వ హాస్టల్లో ఉండి చదువుకోవాలంటే ఆలోచించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయన్నారు. జిల్లా కలెక్టర్ అధికార యంత్రాంగం స్పందించి ప్రతి సమస్యను గుర్తించి వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వీటిని ఆపే ప్రయత్నం ఎందుకు చేయడం లేదని ఏబీపీ అడుగుతా ఉన్నాను. ఈరోజు ఫుడ్ పాయిజనింగ్ వల్ల అభం శుభం తెలియనటువంటి విద్యార్థులందరూ కూడా అనారోగ్యం పాలవుతా ఉన్నారు. ఈరోజు పేద మధ్యతరగతి విద్యార్థులు కావచ్చు, వాళ్ళ అమ్మ నాన్నలు కూడా గవర్నమెంట్ బడులు కావచ్చు, గవర్నమెంట్ హాస్టల్లో చదివితే నా కొడుకులకు మంచి చదువు వస్తుంది అని చెప్పేసి వేస్తూ ఉన్నారు. ఈరోజు అలాంటి ఆలోచనలు తారుమారయ్యే విధంగా ప్రభుత్వ హాస్టల్లో కావచ్చు, ప్రభుత్వ స్కూళ్ళల్లో కావచ్చు పంపాలంటే ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఈరోజు ఈ జిల్లా కేంద్రంలో కనబడతా ఉన్నది. కాబట్టి వెంటనే ఈ అధికారులు అన్ని హాస్టళ్లను విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి సమస్యలను గుర్తించాలి అని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఈరోజు మొన్న జంగంపల్లిలో ఫుడ్ పాయిజనింగ్ జరిగింది. కస్తూర్బా